నమస్తే అండి. ఈరోజు ఒక చిన్ని రోటి పచ్చడి చూపిస్తామనిపిస్తుంది. దీనికి కావాల్సిన వస్తువులు కారము, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, సాల్ట్, కొద్దిగా ఆయిల్. సో ఫస్ట్ దీంట్లో ఒక 2 స్పూన్లు కారం వేసుకోండి. మనకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు నోరు చప్పగా ఉంటుంది కోల్డ్ చేసినప్పుడు. అలాంటప్పుడు ఇలా చేసుకొని తినండి. దోశలోకి కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. చూడండి, కొద్దిగా సాల్ట్, దానికి సరిపోయేంత సాల్ట్. నెక్స్ట్ తెల్లగడ్డ ఇవన్నీ బాగా దంచుకోండి. ఈ విధంగా మెల్లిగా దంచుకోండి. కారం ఎగురుతుంది, కంట్లో పడుతుంది. మీకు ఇలాంటి రోలు లేకపోయిందంటే మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా దంచుకున్న తర్వాత ఆనియన్స్, ఒక చిన్న సైజ్ ఆనియన్స్ ఒక 4 తీసుకున్నాను. దీన్ని కూడా దీంట్లో వేసి కచ్చా పచ్చాగా దంచుకోండి. ఒక చుక్క నీళ్ళు కూడా వేయకూడదండి. ఈ టైమే సరిపోతుంది. నీళ్ళు వేసామంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో నీళ్ళు వేయకండి. ఈ తెల్లగడ్డ, ఈ ఎర్రగడ్డ, దీంట్లో వచ్చే తేమే సరిపోతుంది. చాలా రుచిగా ఉంటుందండి. చూడండి ఎంతసేపు పట్టింది, ఒక 2 నిమిషాల పని. సో ఇలా దంచుకున్న తర్వాత ఇలాంటి చిన్న బౌల్ తీసుకొని చూడండి, ఇలా రాయి ఉంటే దీంట్లో చేసుకోండి. లేకపోతే మిక్సీ జార్లో ఒక 2 స్పూన్లు మిరప్పొడి, సాల్ట్, తెల్లగడ్డ ఫస్ట్ ఒక రౌండ్ వేయండి చాలు, మరీ నున్నగా చేయకండి. దాని తర్వాత ఎర్రగడ్డలు ఉంటాయి కదా, దాన్ని వేసేసి ఊరికే జస్ట్ అట్లా ఒక చుట్టూ అట్లా అన్ని తీసేయండి. కచ్చా పచ్చాగా అవుతుంది. ఒకేసారి స్పీడ్గా తిప్పినా అంటే మెత్తగా పడిపోతుంది. సో అంతే అండి. దీంట్లో కొద్దిగా నూనె వేసుకుంటామండి. దీంట్లో 1 స్పూన్ ఆయిల్, అంటే ఎమ్మి కారం, ఉల్లి కారం అంటారు. సో సూపర్ కదండి. చూడండి, కచ్చా పచ్చా ఇలా చేసుకున్నాం అనుకోండి. కొద్దిగా అన్నంలో వేసుకొని 1 స్పూను ఇంత వేసుకొని బాగా ఇంత అన్నం తినచ్చండి. భలే ఉంటుందండి. దీనికి నెయ్యి వేసుకోకండి, చప్పబడిపోతుంది. ఇలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని తినండి, చాలా బాగుంటుందండి. ఇలా చేసుకొని తినండి. రోటి పచ్చడి సూపర్ ఉంటుంది. అప్పుడప్పుడు తిన్నామంటే ఇలా ఆరోగ్యం బాగుంటుందండి. మన గల్ల అలాంటిదంతా చేరదు. ఇట్లా తిన్నామంటే చక్కగా ఉంటారు. పూర్వకాలం ఇట్లా తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు బాగా స్ట్రాంగ్ ఉన్నారు. ఉంటానండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.